మీదట గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చారు. దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీని మీరు ఎంటైర్ కరప్షన్ ఛార్జెస్ మీద, ఎక్సైజ్ లో జరుగుతున్న కరప్షన్ ఛార్జెస్ మీద, అవినీతి ఆరోపణలపై ఒక సిబిఐ ఎంక్వైరీని వేయండి, లేదు ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. 15 రోజులుగా తన మీద జరుగుతున్న దాడులకు బొత్స చెక్ చెప్పాలనుకుని డిసైడ్ అయిపోయారా? తననే కేంద్రంగా చేసుకుని ఇటు సొంత పార్టీ వాళ్లు అటు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ప్రచారానికి తెరదించాలని భావిస్తున్నారా? ఎస్, సత్యబాబు తొడకొట్టి బస్తీమే సవాలంటున్నారు. నా కుటుంబ సభ్యులకు కొన్ని మద్యం షాపులుంటే తాను మాఫియా డాన్ అయిపోతానా అంటూ ఊగిపోతున్నారాయన. అందరూ అనుకుంటున్నట్లుగానే ఇప్పుడు సెక్రటేరియట్ వర్సెస్ గాంధీ భవన్ కోల్డ్ వార్ కాస్త ప్రత్యక్ష యుద్ధంగా మారిపోతోంది. ఈ 2 పవర్ సెంటర్ల మధ్య జరుగుతున్న సమరంలో గెలుపెవరిదన్నది కాంగ్రెస్ వర్గీయుల్లో తాజాగా జరుగుతున్న చర్చ. కిరణ్ వర్సెస్ బొత్సాల మధ్య దూరం పెరిగిపోయిందన్న వాదనలకు తాజాగా చేరిన మద్య వివాదం బలం చేకూర్చుతోంది. 160 మంది కాంగ్రెస్ లీడర్లు మద్యం వ్యాపారంతో నేరుగా సంబంధాలు పెట్టుకున్నారంటూ ఏసీబీ నివేదిక ఇచ్చిన మర్నాటి నుంచే ఈ గోల మొదలైంది. ఇక ఈ వార్త లీక్ అయింది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచేనని వాసనొచ్చిన బొత్స ఇక తన వంతు అటాక్ మొదలు పెట్టకపోతే మొదటికే మోసం వస్తుందని డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అసలు ఇందులో నిజానిజాలు ఏమిటన్నది ఒక్క సీఎంకే తెలుసు. ఇక ఆయన రిపోర్ట్ను నేరుగా పట్టుకెళ్లి ఆజాద్ అహ్మద్ పటేళ్ల చేతుల్లో పెట్టి చేతులు దులిపేసుకుంటారా, లేక ఇంకాస్త ముందుకెళ్లి చర్యలకు ఉపక్రమిస్తారా అన్నది తెలీదు. దూకుడుగా ముందుకు దూసుకెళ్తున్న బొత్సకు చెక్ చెప్పడానికే ముఖ్యమంత్రి ఈ మద్యం సిండికేట్ల మీద దాడి చేయించారన్నది కాంగ్రెస్ ఇంటా బయట జోరుగా జరుగుతున్న ప్రచారం. ఎంఆర్పీ అనే గరిష్ట ధరకు అదనంగా ఇష్టం వచ్చిన మొత్తాల్లో డబ్బు దండుకుంటున్న సిండికేట్లు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని రాజకీయ నాయకులకు చెల్లించుకుంటున్నారని, ఇప్పుడు అందులో వాటా కావాలంటూ కొత్తగా మరో వ్యక్తి డిమాండ్ చేస్తున్నారన్నది ఇటీవలి వార్తల సారాంశం. ఆ కొత్త వ్యక్తి బొత్సానే అంటూ ఎడాపెడా ప్రచారం జరిగిపోతోంది. అయితే బొత్స మాత్రం ఈ వ్యవహారం పైన విరుచుకు పడిపోయారు. తన కుటుంబానికి విజయనగరంలో కొన్ని షాపులున్న మాట నిజమేనని, అంత మాత్రం చేత తానేదో సిండికేట్లను కంట్రోల్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తప్పు పట్టారు. వ్యక్తిగతంగా నా మీద చంద్రబాబు నాయుడు మాట్లాడడం, నేను ఒక కింగ్నని, లిక్కర్ కింగ్నని, లేదంటే డాన్ అని ఇష్టం వారికి ఏ నోటికి ఎంత మాట వస్తే అంత మాటను వారు మాట్లాడడం అనేది జరిగింది, పత్రికల్లో చూశాం. ఇప్పుడు బొత్స మరో అడుగు ముందుకేశారు. నేరుగా సీఎంతోనే ముఖాముఖి తేల్చుకోవాలనుకుని 2-3 రోజుల క్రితమే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి తేనె తుట్టెను కదిపేశారు. అసలు ఏసీబీ దాడులు పార్టీ ఇమేజ్ని, ప్రభుత్వం ఇమేజ్ని పెంట కుప్పలో పడేశాయంటూ సీఎంని ఏకేసినట్లు వార్తలొచ్చాయి. అసలు ఇదంతా ఎందుకు, ఏకంగా సిబిఐతోనే దర్యాప్తు చేయించాలంటూ ఒక వినతి పత్రాన్ని ఇచ్చేసి సదరు కాపీని కాంగ్రెస్ హైకమాండ్ కే ఫ్యాక్స్ చేసి పారేశారు. దమ్ముంటే కాస్కో టైప్ లో బొత్స చేసిన ఈ పని రాజకీయాల్లో వేడిని పుట్టించేసింది. బొత్స వాదన ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా అక్రమ మద్య వ్యాపారం జరగడం లేదు, అక్రమ విక్రయాలు లేవు. మద్యం వ్యాపారం అంతా టెండర్ల ద్వారా సజావుగానే సాగిపోతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డం లేదు. ఈ వ్యాపారులంతా లైసెన్స్ ఫీజులు, పన్నులు చెల్లించి బిజినెస్లు చేసుకుంటున్నారు. అక్కడక్కడ ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్న వ్యవహారాలున్నా వాటిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఈ మాత్రానికే ఏసీబీతో దాడులు చేయించేసి 160 మంది కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణలు చేయడమేంటన్నది బొత్స వాదనగా చెప్తున్నారు. అందుకే సిబిఐతో దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటకొస్తాయన్నది ఆయన అభిప్రాయం. ఇదేదో వికటిస్తోందని భావించిన కిరణ్ ఇప్పుడు తన దగ్గరున్న వివరాల నివేదికను అధిష్టానం కోర్టులోనే పడేసి వాళ్లేం చెప్తే అదే చేయాలనుకుంటున్నట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాలే అంతా. గ్రూపు తగాదాల్లో ఒకరిని మించి మరొకరు, ఒకళ్ల గుట్లు ఇంకొకళ్ళు రట్టు చేసుకుంటూ అధిష్టానానికి బోలెడంత సమాచారాన్ని అందజేస్తారు. కొన్నిసార్లు ఎగస్ పార్టీల చేతుల్లో పడేసి వాళ్లతో దాడులు చేయిస్తారు. అందుకే అధిష్టానం చేతుల్లో
వీళ్ళ జాతకాల అంత భద్రంగా ఉండేది. గతంలో జగన్ ఆస్తుల విషయంలో కూడా ఇదే జరిగింది. వైఎస్ జమానాలో లాభం పొందలేని కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు జగన్ ఆస్తుల చిట్టాలన్నీ సోనియా చేతిలో పెట్టేశారు. ఆ తర్వాత కథా కమామిషు అందరికీ తెలిసిందే. ఇక లాబీయింగ్ మొదలై ఎవరికి ఇవ్వాల్సిన వాటాలు వాళ్ళకి చెల్లించుకుంటూ తమ కుర్చీలు మారకుండా జాగ్రత్త పడిపోవటం రాష్ట్ర నేతలకు ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ గా మారిపోయింది. ఇక అధిష్టానం ఈ గ్రూపుల్ని పెంచి పోషించేది కూడా అందుకే. మొదటిది ఒకరిని ఎదగనీయకుండా ఇంకొకళ్లకు చెక్ చెప్పడానికైతే, రెండోది వసూళ్ల దందాను పండించుకోవడానికి. మొత్తం మీద ఈ మద్యం సిండికేట్ల వ్యవహారం ముదిరి పాకాన పడిపోయింది. అసలు ఈ మద్యం టెండర్లకు రామ్ రామ్ చెప్పేసి తమిళనాడులో మాదిరి మొత్తం ప్రభుత్వమే అవుట్లెట్లను తెరిచి అమ్మకాలు సాగిస్తుందని ఇంకో ప్రచారం జరుగుతోంది. ఇటువంటి విధానం మూలంగా ప్రభుత్వ ఖజానాకొచ్చే ఆదాయంతో పాటు దాదాపు 30,000 మందికి ఉద్యోగాలు కల్పించవచ్చన్న వాదన కూడా ఉంది. అయితే రేపటి రోజున ఎక్కడైనా వికటించి ఏదైనా కల్తీ మరణాలు సంభవిస్తే ఆ పాపాన్నంతా ప్రభుత్వం మూటగట్టుకోవాల్సి వస్తుందని, తత్ఫలితంగా రాజకీయంగా అబాసు పాలైపోవాల్సి వస్తుందనే భయాలు కూడా అధికార పక్షాన్ని వెనకంజ వేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతటి నేపథ్యంలో ఇద్దరు అతిరథ మహారథులైన సీఎం, పిసిసి అధ్యక్షుల వారి ప్రత్యక్ష పరోక్ష యుద్ధం జరుగుతోంది. ఇక్కడ గెలుపోటములు ఎవరివనే కంటే ప్రభుత్వం తీసుకోబోయే నిర్దిష్టమైన చర్యలే ముఖ్యమన్నది మెడ మీద తలకాయ ఉన్న వాళ్ళు చెప్పే మాట. ఇప్పుడు చెప్పండి, ఆక్షనా లేక యాక్షనా?